హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రధానంగా వినపడుతున్న మాట బీసీలకి 40% రిజర్వేషన్. ఈ అంశం గురించి అన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి. అన్ని పార్టీలు మేము మద్దతు తెలుపుతున్నాయని చెప్తున్నాం, అన్ని పార్టీలు మా మద్దతు ఇస్తాయని చెప్తున్నారు. కానీ బిల్లు మాత్రం చట్టరూపం దాల్చట్లేదు. ఇక్కడ చూస్తే ఒక పార్టీ మీద నిందలేసుకుంటూ మొత్తానికైతే టైంపాస్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ బీసీలకి మాకంత ఇవ్వండి అనే నినాదాలు కానీ, లేకపోతే బీసీలకి మేము ఎంత జనాభానో అంత జనాభాకి తగ్గట్టు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ నినాదాలు కానీ మిగిలిపోతున్నాయి. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ డేట్ అయిపోతుంది. ఇప్పటికే సంవత్సరం లేట్ అయిపోయింది. కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన మెసేజ్ కానీ ఒక క్లారిటీ కానీ రావట్లేదు. చాలా బీసీ సంఘాలు పోరాడుతున్నాయి, కలిసికట్టుగా పోరాడుతామని చెప్తున్నారు. కానీ వీళ్ళల్లో కూడా కొంత ఐక్యత లోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా అంశాలు ఉన్నాయి. అసలు ఈ బీసీలకి 42% రిజర్వేషన్ చట్టబద్ధత సాధ్యం అవుతుందా? దానికి బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉన్నాయా? ఏం జరగబోతుంది? రాజకీయంగా ఎలాంటి మార్పు రాబోతుంది? బీసీలు ఐక్యంగా ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు, అంటే ఉద్యమాలు చేయబోతున్నారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి దేశగాని సాంబశివుడు గారు మనతో ఉన్నారు. ఆయన బీసీ ఐక్య ఉద్యమ వేదిక అధ్యక్షులు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ అంశాలన్నిటిపైన మనం ఒక క్లారిటీ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వచ్చేద్దాం. గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం బీసీల దాని గురించి. అయితే రీసెంట్గా చూస్తే బంద్ జరిగింది. ఓపెన్గా ఒక బీసీ ఉద్యమ వ్యవస్థాపక అధ్యక్షులుగా మొన్న జరిగిన బంద్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అసలు బంద్ సక్సెస్ అయిందా? వాస్తవానికి బంద్ అనేది ఒక సడన్గా తీసుకున్న నిర్ణయం. అది సడన్గా తీసుకున్నప్పుడు కూడా మన వాదం వినిపించాలనే దానిలో భాగంగా చాలా సంఘాలు, చాలా పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బంద్లో మమేకమై పార్టిసిపేట్ చేసి బంద్ను పూర్తి చేయడం జరిగింది, అంటే విజయవంతం చేసుకోవడం జరిగింది. వాస్తవానికి మీరు చెప్పినట్లుగా ఈ బంద్ అనేది కొంత ప్రభుత్వ సహకారంతో జరగడం వల్ల, అంటే ప్రభుత్వం కూడా ఇందులో పాల్గొన్నది. ప్రభుత్వం కూడా ఇందులో పాల్గొనడం వల్ల ఏంటంటే మీ ఇలాంటి జర్నలిస్టులకి కొంతమందికి కావచ్చు, మేధావులకు కావచ్చు, ఒక రకమైన ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ రేజ్ అయింది. వాస్తవానికి ఏంటంటే బంద్ చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. కాకపోతే ఏంటంటే మీకు ప్రభుత్వం పాల్గొవడం, ఒక పక్క బీజేపీ ఇవ్వాల్సిన బీజేపీ కూడా పాల్గొవడం, టీఆర్ఎస్ పాల్గొవడం, అన్ని సంఘాలు పాల్గొవడం వల్ల ఒక రకమైన అనుమానాలకు దారితీసింది. దానిలో భాగంగానే మీరు కూడా ఇప్పుడు ఆ క్వశ్చన్ నన్ను అడగడం. వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ల అంశం అనేది దాదాపుగా 78 సంవత్సరాల నుంచి కూడా మరుగునబడి ఉన్న అంశం. ఈ అంశాన్ని అట్లనే నాన్సుతూ తీసుకొస్తున్నారు. కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఎవరు కూడా చేయట్లేదు. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో కూడా ఆ ప్రయత్నం చేసి కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కానీ తమిళనాడు తీసుకున్నట్లయితే తమిళనాడులో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను అక్కడ విజయవంతంగా ఆడ 9వ షెడ్యూల్లో పెట్టడం వల్ల, దానికి ఒక రాజ్యాంగ భద్రత ఉండటం వల్ల అక్కడ అమలు జరుగుతున్నాయి. దాదాపుగా 69% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం కూడా అదే విధంగా రావాలనేది ఒక బలమైన కోరిక ఉన్నది. ఆ కోరిక ఉన్నది కానీ ఉద్యమాలు ఆ స్థాయిలో లేవు. తమిళనాడును తీసుకున్నట్లయితే స్వాతంత్రానికి ముందు నుంచే అక్కడ ఉద్యమాలు జరగటం వల్ల ఏంటంటే ఆ ఉద్యమ ప్రభావం, ఆ వాదం, నినాదం అనేది రాను రాను బలంగా తయారైంది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. ఆడ గమ్మతైన విషయం ఏంటంటే ఆ రిజర్వేషన్ల కోసం కొట్లాడే క్రమంలో ఆ బిల్లును తీసుకొచ్చే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక బ్రాహ్మణ్కి సంబంధించిన జయలలిత, దానిలో భాగంగా మళ్ళీ ప్రధానమంత్రిగా ఉన్నది పివి నరసింహారావు, రాష్ట్రపతికి కూడా ఒక ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు ఉండడం జరిగింది. అంటే మొత్తం బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్న సమయంలో ఒక ప్రెషర్ గ్రూప్ అనేది బలంగా పనిచేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టి అక్కడ విజయవంతం కావడం జరిగింది. ఇక్కడ మన దగ్గర పరిస్థితి చూసినట్లయితే కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే దోబూచులాట నడుస్తున్నది. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే ఇంత ఇబ్బంది ఉండకపోవు. దాన్ని వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం కూడా ఒప్పుకునేది ఇచ్చేది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇస్తానన్నది కాంగ్రెస్, ఇవ్వాల్సింది బీజేపీ. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది. కానీ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రంలో బీజేపీ. వాళ్ళు ఇవ్వరు కాబట్టే వీళ్ళు ఏం చేశారు?
జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి ఇప్పుడు కంపల్సరీ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి పంపింది. కానీ ఆ బిల్లులన్నీ కూడా ఏమైపోయినాయి, గవర్నర్ తన దగ్గరనే ఉంచుకోవడం జరిగింది. రాష్ట్రపతి దగ్గర కూడా అలాగనే పెండింగ్ ఉండడం జరిగింది. దాని పరిణామంలో భాగంగా మళ్ళీ వీళ్ళు హైకోర్టుకు పోవడం, ఈ జీవో నెంబర్ 9 మీద సవాల్ చేయడం, రకరకాలుగా జరుగుతున్న పరిణామాల్లో భాగంగా మొన్న బంద్ జరగడం జరిగింది. వాస్తవానికి ఈ దేశంలో దాదాపుగా నేను ఎట్లా చెప్తున్నానంటే 65% పైగా బీసీలు ఉన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా 65% పైనే బీసీలు ఉన్నారు. ఎందుకో చెప్పగలుగుతున్నానంటే నేను బీసీల మీద పరిశోధన అంటే పిహెచ్డి చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కేవలం చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నాం, ఒక 5-6 మాత్రమే ఉన్నాం బీసీల మీద పిహెచ్డి చేసిన వాళ్ళం. నేను ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా నేను పర్యటన చేసి, అంటే తిరిగి డాటా సేకరణలో భాగంగా తిరుగుతున్న క్రమంలో చాలా ఊర్లలో, కొన్ని ఊర్లలో 90% బీసీలు ఉన్న ఊర్లు కూడా చూడడం జరిగింది. అంటే 65 మ్యాక్సిమం 90% వరకు ఉన్నారు. 60-65%కి ఎక్కడ కూడా తక్కువ లేరు బీసీలు. అసలు బీసీలు లేని ఊరు చాలా తక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీల పట్ల ఒక వివక్ష అనేది కొనసాగుతున్నది. అది రాజ్యాంగపర రిజర్వేషన్లే కావచ్చు, చట్టసభల్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు. మనం 1953లో కాకా కాలేకర్ కమిషన్ వచ్చినప్పటి నుంచి, అంటే నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల కమిషన్లు వేసారు. 1978లో మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్కి వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం అని చెప్పి ఆ రోజు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు రావడం జరిగింది. కానీ ఆ రోజు అంటే మండల్ కమిషన్ సమయంలో ఇందిరాగాంధీ ఇద్దామని ఒక ప్రయత్నం చేసింది, కానీ ఇచ్చే పరిస్థితులు అక్కడ కనపడలేదు. అంటే మనం చూసినట్లయితే పి శివశంకర్ గారు అని చెప్పి ఆయన ఆత్మకథ రాయడం జరిగింది. దానిలో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, క్లిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు అనేవి అగ్రవర్ణాలకు ఇవ్వడం అనేది వాళ్ళకు మనస్ఫూర్తిగా ససేమీరా ఇష్టం లేదని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇవ్వాలన్నప్పుడు మనం ప్రెషర్ గ్రూప్ అనేది పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆడ పరిస్థితి అలా లేనప్పుడు వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా అంటి ముట్టనట్టుగా ఉంటారు. ఆ ఉద్యమం, మండల ఉద్యమం బలోపేతమై ఇదైనప్పుడు మనం చూసినాం విపి సింగ్ ప్రభుత్వమే కూలిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితుల్లో ఈ దేశంలో ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఇవ్వాలనంటే వాళ్ళకు మనసాక్షి ఒప్పుకోవట్లేదు. అవసరమైతే ప్రభుత్వాలనే గొలగొట్టే. ఇక్కడ ఒక మాట మీరే చెప్తున్నారు, తమిళనాడులో ఉవ్వెత్తున ఉద్యమం జరిగింది అని. ఇప్పుడు మీరే అన్నారు రాష్ట్రంలో కానీ అక్కడ కానీ మొత్తం అగ్రవర్ణాల వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంది, అగ్రవర్ణాల వాళ్ళకి బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం గ్రౌండ్లో చూస్తే, అంటే ఓన్లీ తెలంగాణ వరకు మనం ప్రస్తుతం కేస్ స్టడీగా తీసుకుంటే నిజంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎక్కడా కనపడతలేదు. బీసీల తరపు నుంచి ఒక బంద్ చేశారు, వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత మిగతా అంశాల గురించి ఢిల్లీలో ధర్నాలు చేయడానికి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక ఖర్గే గారికి అందరికి టైం ఉంటుంది. కానీ బీసీల గురించి ధర్నా పెద్దగా, అది కూడా జాజుల శ్రీనివాస్ గారు పెట్టిన ధర్నాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. ఒక ధర్నా పెట్టింది లేదు కాంగ్రెస్ పార్టీ, ఒక అఖిలపక్షం తీసుకెళ్ళింది లేదు. పోనీ ఇండియా కూటమి కలిసి దీనిపైన పార్లమెంట్లో చర్చ పెట్టాలని కానీ, ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కానీ ఎక్కడ ఫోర్స్ చేసింది లేదు. సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, స్టేట్ నుంచి ఒక అఖిలపక్షం తీసుకెళ్ళి రాష్ట్రపతి గారిని కలిసే ప్రయత్నం చేసింది కూడా లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ చూసుకుంటే ఈటెల రాజేంద్ర ఒక పార్టీలో ఉంటారు, ఆర్ కృష్ణయ్య గారు ఇంకో పార్టీలో ఉంటారు, తీన్మార్ మల్లన్న గారు ఇంకో పార్టీలో ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకో పార్టీలో ఉంటారు. అక్కడ రాజకీయంగా ఉద్యమం చేసేది ఎవరు లేరు. ఇక్కడ చూసుకుంటే ఇంటలెక్చువల్స్గా బీసీ మేధావులుగా చెప్పుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్గంగా విడిపోయి ఉన్నారు. సో ఇక్కడ ఉద్యమం రాజకీయంగా ఉద్యమం కనపడతలా, ప్రజా ఉద్యమం కనపడతలా. ఈ రెండు ఉద్యమాలు లేనప్పుడు మీరు చెప్పినది అది ఎలా సాధ్యం అవుతుంది? మరి వాస్తవానికి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. తెలంగాణ గడ్డ అనేదే ఉద్యమాలకు కేంద్రం. ఎగ్జాక్ట్లీ, తెలంగాణ అంటేనే ఉద్యమ కేంద్రం. మనం చూసినాం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం తెలంగాణలో మనం ఎట్లా సాధించుకున్నాం, ఎట్లా కొట్లాడినాం మనం అందరం కూడా చూసినాం. నీళ్లు నిధులు నియామకాల కోసం ఆ రోజు పెద్ద ఎత్తున జరిగిన పోరాటంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పాత్ర మరవలేనిది. నిజానికి ఇప్పుడు నేను ప్రొఫెసర్లు మేధావులతోటి సమావేశం ముగించుకొని డైరెక్ట్గా మీ దగ్గరికి రావడం జరిగింది. అదే ఉస్మానియా ఉద్యమ కేంద్రం నుంచి ఆ రోజు ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం కోసం ఉరకమంటే ఉరికి
దూకమంటే దూకి, చావమంటే చచ్చి, బాష్పవాయు గోళాలకు ముళ్ళ కంచెలకు ఎదురొడ్డి పోరాడి అనేక కేసులను నిర్బంధాల మధ్య కేసులను వేయించుకొని కోర్టుల చుట్టూ తిరిగి ఆ రోజు ఎంత పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామో అదే ఉద్యమ కేంద్రంగా ఇవాళ బీసీ ఉద్యమం కూడా మొదలు కాబోతున్నది. ఓకే, బీసీ ఉద్యమానికి ఆయుపట్టు మళ్ళీ ఉస్మానియా వేదికగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతున్నది. మీరు అడిగారు, మీరు ఇందాక ఏం అడిగారు అంటే ఆ రేంజ్లో అంటే ఆ స్థాయిలో ఈ ఉద్యమాలు లేవంటున్నారు. అంటే మొన్న పెట్టిన కామారెడ్డి డిక్లరేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు. వాస్తవంగా మనం కోర్టు తీర్పు ముందు రోజు కూడా మీరు కూడా అక్కడ ఉన్నట్టుగా నాకు ఉన్నారు. మనం చూసినాం వాయిదా రేపటికి మధ్యాహ్నానికి వాయిదా అన్నప్పుడు అందరం సంతోషపడ్డాం. అంటే మనకు పాజిటివ్గా వస్తుంది, మనకు ఫేవర్గా వస్తుంది, మనకు జడ్జిమెంట్ ఖచ్చితంగా మనకు 42% రిజర్వేషన్లు వస్తాయని చెప్పి అందరం సంతోషపడ్డాం. కానీ మరుసటి రోజు ఏం జరిగింది, మనం అనుకున్న దానికి రివర్స్గా మనకు ఆ రోజు మన జడ్జిమెంట్ అంటే మనం వచ్చింది చూసినాం. ఆ రోజు అంటే ఆ తీర్పు వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, దానితో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా బగ్గుమని. అయితే ఒక చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు మీరు అందరూ కోర్టు నుంచి పాజిటివ్ తీర్పు వస్తుందని వెయిట్ చేస్తున్నామని చెప్పారు ఆ రోజు. కానీ ఎవరైతే మేధావులుగా ఉన్నారో, ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు నెగిటివ్ తీర్పు రాబోతుందని. ఎందుకంటే కోర్టుల్లో ఇంతవరకు రిజర్వేషన్లకు సంబంధించిన ఏది ఎప్పుడు కోర్టుల్లో ఫేవర్గా తీర్పు రాలేదు. ఫస్ట్ పాయింట్ ఒకటి. ట్రిపుల్ టెస్ట్ కమిషన్లో సరిగా మన వాళ్ళు ఫాలో చేయలేదు. ఒకవేళ హైకోర్టు ఏమన్నా ఫేవరబుల్గా తీర్పు ఇచ్చినా ఆల్రెడీ సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది అవ్వదు అని మేధావులంతా ముందు నుంచే చేసే పద్ధతి ఇది కాదని చెప్తూ వచ్చిన మాట వాస్తవమే కదా, వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బీసీలను ఒక రకమైన 42% రిజర్వేషన్ వచ్చేస్తుంది అనే ఒక మభ్యపెట్టి పబ్బం గడిపారు అంటా నేను. ఏమంటారు మీరు? వాస్తవానికి ఏంటంటే అలా మనందరం కూడా మేము కూడా ఇంప్లీడ్ అయినాం ఆ పిటిషన్లో, మేము కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. ఆ రోజు మనం చూసిన పరిస్థితి ఎలా ఉందంటే సుప్రీంకోర్టు నుంచి ఉన్న న్యాయమూర్తులు కావచ్చు, చాలా పెద్ద వ్యక్తులు ఆ కేసును వాదిస్తున్న క్రమంలో ఆ వాదనలు కొంత పాజిటివ్ వేలో కనపడ్డాయి. అంటే ప్రభుత్వం కూడా చాలా పెద్దగా అంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా చాలా అంటే శక్తికి మించి కూడా వాళ్ళు కష్టపడ్డట్టు కనపడ్డదాడ. దాంతో ఏమైపోయిందని అంటే ఇది ఖచ్చితంగా ఫేవర్గా వస్తుంది అన్నట్ల అంత ఇదిగా ఆ రోజు వాదోపవాదనలు జరిగినాయి. అంటే ఆ వాదోపవాదనలను బట్టి మనకు ఫేవర్గా వస్తుందని అనుకున్నాం. కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు మనం చూసిన ఆయన ఎన్సిబిసి కమిషన్ చైర్మన్ కూడా చేశారు వాళ్ళు జస్టిస్గా అంటే జడ్జిగా ఉండి కూడా. తర్వాత వారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఇది రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టనంత కాలం దీనికి వ్యాలిడిటీ కానీ భద్రత కానీ లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా వీటికి చివరి వరకు పూర్తి కాలం కొనసాగవు, ఏదో కోర్టులో ఈ వీగిపోద్ది అనేది చెప్తున్నారు. వాస్తవమే. అంటే ఒక పక్క మీరు చెప్పిన యాంగిల్ ఉన్నది. కానీ ఆ రోజు వాతావరణం ఏంటంటే మీడియా కావచ్చు, మీడియాలో కూడా ఆ రోజు అందరూ కూడా మనం స్క్రోలింగ్లు కూడా పెట్టి ఫేవర్గానే రావు అంటే మనం అనుకున్నాం. కానీ వాస్తవంగా గత తీర్పులను బట్టి చూసినప్పటికీ మీరు అన్నట్టుగా గత తీర్పులను చూస్తే ఎప్పుడు కూడా పాజిటివ్ వచ్చిన సందర్భాలు కనపడలేదు. ఇదే మొదటి కేసు, ఇదే మొదటి మెట్టు, ఇది పునాది కాబోతుందని చెప్పి కొంతమంది అసలు స్క్రోలింగ్లే పెట్టారు, చాలా నెలల్లో పెట్టారు. దాంతో ఏంటంటే కొంత పాజిటివ్ వాతావరణం అయింది. తెల్లారేసరికి మనకు తీర్పు నెగిటివ్గా రావడం, వ్యతిరేకంగా రావడం వల్ల ఒక్కసారి తెలంగాణలో రాష్ట్రం అంటే బంద్కు పిలుపునివ్వడం, అంటే చర్చలు అనేవి మారిపోయినాయి. మేధావులు కానీ ఉద్యమకారులు కానీ ఒక్కసారిగా మారిపోయినాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టు ముందు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్కు పిలుపునిచ్చారు కాబట్టి చాలామందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బంద్లో పాల్గొనడం జరిగింది. సరే కొంతమంది ఏమంటున్నారంటే ప్రపంచంలో ఇది ఒక విచిత్రమైన బంద్ అని చెప్పి గిన్నిస్ రికార్డ్ రకరకాల మేధావులు ఉద్యమకారులు పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. కావచ్చు కాకపోవచ్చు. భావం అనేది బీసీ ఉద్యమం అనేది బీసీ రాజ్యాధికారం అనేది చాలా భావోద్వేగానికి సంబంధించింది. ఎందుకంటే మా తాతలు నష్టపోయారు, మా తండ్రులు నష్టపోయారు, మా జనరేషన్ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి మనం చూసినాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చూసినట్టయితే 10% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ వాళ్ళ జనాభా ఎంత? కేవలం 10% జనాభా ఉంది. 10%లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటే అక్కడ ఉన్న ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినవి. మళ్ళీ ఆ 10%లో ఎంతమంది పేదలు ఉన్నారు? కేవలం 1-2% మాత్రమే పేదలు ఉన్నారు. అంటే 2% ఉన్న పేదలకి 10% రిజర్వేషన్లు ఇస్తాం. 65% ఉన్న బీసీలకి నువ్వు కేవలం 50% కూడా ఇవ్వట్లేదుగా. అందులో ఎంత అన్యాయం ఇది, ఎంత నష్టపోయాం ఇప్పటి వరకు. కనీసం అంటే
ఇప్పుడు చదువుకున్న విద్యావంతులు కూడా బీసీలలో పెరిగారు. యూనివర్సిటీలలో కావచ్చు. తెలంగాణ ఉద్యమం యొక్క చేసిన గొప్ప పని ఏంటంటే ఆలోచన పరులుగా తయారు చేసింది. తెలంగాణ ఉద్యమం వల్ల ఎక్కువగా త్యాగాలు చేసింది, అయాల ఆత్మ బలిదానాలు చేసింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన బిడ్డలే. దానివల్ల ఏమైందనంటే ఆలోచన పరులు పెరిగిర్రు. అరే ఇంత వివక్ష, ఇంత అన్యాయం కళ్ళ ముందల 10% ఎత్తుకపోతుర్రు, మిగిలిన 90% మనది కదా, అందులో మనకు రావాల్సిన దాంట్లో మనం కొంత పర్సెంటే అరుగుతున్నాం, దానికి కూడా వీళ్ళు ఇంత ఇబ్బంది పెడుతురు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ 42% రిజర్వేషన్లు అనే అంశం ఇలా 42% రిజర్వేషన్లు అనే పోరాటంతో ఆగిపోతుంది. ఈ అంశం అనేది ఇప్పుడు మేము యూనివర్సిటీ కేంద్రంగా కూడా ఒక పెద్ద లక్ష్యం కోసం మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పుడు తయారు చేసుకున్నాం. చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు కావాలి, మేమెంతో మాకంతా, మీరెంతో మీకంతా తీసుకపోరి, మీరెంతో మీకంతా తీసేసుకున్నారు. 10% రిజర్వేషన్లు మీరు తీసేసుకున్నారు, మిగిలిన 90% మాకు సంబంధించింది. ఆ రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఇవాళ భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థి ఉద్యమకారులందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇంతకుముందే ఒక రౌండ్ టేబుల్ జరిగింది. దానిలో భాగంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాలు, దీక్షలు, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఆ రోజు మనం ఉద్యమ కేంద్రంగా అయ్యాలా మనం చూసినామో అదేవిధంగా బీసీ ఉద్యమం కూడా రేపటి రోజున భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యమాలకు నాంది పలకబోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాలు, దీక్షలతో పాటు బస్సు యాత్రలు, పాదయాత్రలు, అన్ని జిల్లాల పర్యటనలు ఉంటాయి. గ్రామాన ప్రజలందరినీ కులవృత్తుల ప్రదర్శన ద్వారా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే మమేకం చేసినామో అదేవిధంగా ఈ ఉద్యమంలో తీసుకొస్తాం. వంట వార్పు కార్యక్రమాలు, సాగరహారం, అలా మనం చూసిన విద్యార్థి మహాగర్జన 10 లక్షల మందితోటి విద్యార్థి మహాగర్జన పెట్టి ఆ రోజు కేంద్రం మన వైపు చూసే విధంగా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి విద్యార్థి మహాగర్జన ఏ విధంగానే జరిగిందో ఉస్మానియా కేంద్రంగా అదేవిధంగా 10 లక్షల మందితోటి కూడా భారీ బహిరంగ సభ కూడా పెట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే ఈ యొక్క బిల్లుకు ఆమోదం పొందడానికి అవకాశం ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయినప్పుడే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ అంత మాత్రం అప్పటి వరకు కూడా ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధితోటి ఈ యొక్క అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టే పరిస్థితి కనపడలేదు. దానికోసం కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఆ కార్యాచరణను తప్పనిసరిగా గ్రామాన గల్లీకి తీసుకుపోయి అక్కడి నుంచి ఉద్యమాన్ని ఢిల్లీకి మా యొక్క సత్తాను చూపించే విధంగా తెలంగాణ ఉద్యమం బిల్లు ఏ విధంగానైతే తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదో అదేవిధంగా మళ్ళీ ఈ యొక్క బీసీ బిల్లును కూడా తీసుకొచ్చే విధంగా మా పోరాటం ఉండబోతుంది. అయితే మీరు చెప్తున్నారు తెలంగాణ ఉద్యమం స్థాయిలో ఈ బీసీ ఉద్యమం చేయబోతున్నాం అని చెప్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం స్థాయిలో మనం చూస్తే పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పోరాడారు. కానీ ఇప్పుడు బీసీ ఉద్యమం చూసుకుంటే పార్టీలకు అతీతంగా కలిసి పోరాడతారా? కుల మతాలు అతీతంగా ఉండే సమస్య లేదు ఇక్కడ. ఓన్లీ బీసీలే సపోర్ట్ చేస్తారు దీనికి, మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. ఇంకొక మేజర్ పాయింట్ వినిపిస్తుంది ఏంటంటే, చాలా కీలకమైన అంశం ఇది. బీసీల్లో కొన్ని కులాలు మాత్రమే, గౌడ్స్, ముదిరాజులు, యాదవులు, ఇంకొన్ని ఒక 5-6 కులాలు మాత్రమే ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు అవుతూ వచ్చారు, ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా అవుతూ వచ్చారు. దాదాపు 156 కులాలు ఉన్న బీసీల్లో ఒక 120-130 కులాలకు అసలు గుర్తింపే లేదు. కేవలం ఇందులో కూడా మళ్ళీ బీసీల్లో కూడా ఒక 5-6 కులాలు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కాబట్టి ఈ మిగిలిన 130 కులాలు ఏదైతే ఉన్నాయో, ఆ 140 కులాలు ఏదైతే ఉన్నాయో ఆ కులాల వాళ్ళు ఈ అగ్రవర్ణాల వాళ్ళకి, అంటే బీసీల అగ్రవర్ణాల వాళ్ళకి సపోర్ట్ చేయటం లేదు. వాళ్ళ నాయకత్వం వీళ్ళు అంగీకరించట్లేదు. మరోసారి 42% వచ్చినా వాళ్ళకే అంతా వస్తాయి కానీ మాకు ఒరిగేది ఏమి లేదు అని కొన్ని కులాలు భావిస్తున్నట్టుగా వినపడుతుంది మనకి బయట. వాస్తవానికి ఇది తప్పుడు ప్రచారం. కొంతమంది ఎవరైతే హైకోర్టులలో కేసులు వేశారో ఏబిసిడి కావాలని కూడా, ఏబిసిడీలు కావాలనే కాదు, ఇప్పుడు ఎవరైతే అగ్రకులాలకు సంబంధించిన కొంతమంది రెడ్లు కావచ్చు, వాళ్ళు కేసులు వేశారో వాళ్ళు వివిధ ఛానల్లో కావచ్చు, పత్రికా సమావేశాల్లో కావచ్చు, దీన్ని ఎక్కువ భావజాల వ్యాప్తి, ఈ రకమైన భావజాల వ్యాప్తి చేయడం జరుగుతుంది. దీన్ని బాగా చొప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళతోటి ఆపటం వాళ్ళ తరం కాదు. కాబట్టి మా మధ్యన చిచ్చు పెట్టేందుకు ఇది ఒక కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇప్పుడు ఎంబీసీలో అందరం కూడా చర్చ చేసుకున్నాం. వాస్తవానికి ఈ వివక్ష అనేది ఇంతకాలం ఎవరి వల్ల జరిగిందండి? ఎవరి వల్ల జరిగింది?
మీ వల్ల జరిగింది, మీ వల్ల జరిగిందని మా పైన దోసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మేము దీనికి అడ్డమవుతున్నామని చెప్తున్నారు. అసలు కొన్ని కులాలు దాదాపుగా 60-70 కులాలు కనీసం అసెంబ్లీ గడప దొక్కిన పరిస్థితి లేదు, సర్పంచ్ అయింది కూడా లేదు. కానీ ఇప్పుడు వచ్చే 42% రిజర్వేషన్లే కాదు, భవిష్యత్తులో మేము చేయబోయి జనాభా ప్రాతిపదికన కూడా రిజర్వేషన్లు వచ్చే విధంగా ఈ ఉద్యమం ఉండబోతుంది. కానీ ఈ ఉద్యమంతో వాళ్ళకు ఫలితాలు దక్కుతాయి. మీరు ఇంతకాలం వివక్ష చూపట్టేగా ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క మీరు చెప్పిన కొన్ని కులాలు ఏవైతున్నాయో వాళ్ళు అగ్రవర్ణాలతో పోటీపడి వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొనే కెపాసిటీ ఉన్న కులాలు మాత్రమే అసెంబ్లీ గడప దక్కగలిగినాయి. వాళ్ళ జనాభా చూసినా వాళ్ళ కొంచెం ఆర్థికంగా స్తోమత పరంగా ఉన్నప్పుడు వీళ్ళ మీద యుద్ధం చేసి అసెంబ్లీకి పోయారు. కానీ మా కింది వాళ్ళతోటి యుద్ధం చేసి కాదు కదా పోయింది. ఈ కింద రిజర్వేషన్లు అడ్డం పెట్టుకొని పోయిన వాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా ఆధిపత్య కులాలపై యుద్ధం చేసి వెళ్ళిన వాళ్ళు. నిజంగా ఒకవేళ బెనిఫిట్ అయితే, ఒకవేళ కింది ఎంబీసీ కులాలకు చిన్న కులాలకు బెనిఫిట్ అయ్యేది ఈ యొక్క 42% రిజర్వేషన్ల ద్వారానే జరుగుద్ది. కానీ వీళ్ళు చేసే కుట్రలో మనం బలి కావటానికి వీళ్ళు పెద్ద స్కెచ్ చేసారు. ఆ స్కెచ్లో ఇరికిచ్చి మనల్ని ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నది. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇప్పుడు ఏబీసీ కేటగిరీలు ఆల్రెడీ ఏబిసిడి కేటగిరీలు ఉన్నాయి, దాంతోపాటు ఈ కేటగిరీ కూడా ఉంది మన రాష్ట్రంలో. అదేవిధంగా మనం 42% రిజర్వేషన్లు వచ్చినప్పుడు వాళ్ళ వర్గాలకు సంబంధించిన వాళ్ళ వర్గాలకు వెళ్ళిపోతాయి ఎట్లాగో జనాభా ప్రాతిపదికన. ఇప్పుడు మీరు చెప్పిన కులాలు దాదాపుగా రాష్ట్రంలో 50-60 లక్షలు ఉన్నాయి. అంటే మొత్తం బీసీ జనాభాలో మీరు చెప్పిన కొన్ని క్యాస్ట్లు ఒక 5-6 కులాలు 50% పాపులేషన్ పైన ఉన్నాయి. మొత్తం 130 బీసీ కులాలలో 50% పాపులేషన్ దాకా ఉన్నాయి. అంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళ జనాభాకు ఎంత వస్తే వాళ్ళు తీసుకుంటారు. మిగిలిపోయిన రిజర్వేషన్లు మిగతా జనాభాకి అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితే కదా. కానీ దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి మా ఎంబీసీ కులాలు కావచ్చు, మా దాంట్లో ఉన్న సంచార జాతులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మనకు నిజంగా మన జాతులు అసెంబ్లీలో కావచ్చు, గ్రామ పంచాయతీల్లో కావచ్చు, మండలాల్లో ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలకు కానీ అయ్యే అవకాశం ఉందనంటే కేవలం మన రిజర్వేషన్లు మనకు దక్కినప్పుడు మాత్రమే మనకు అవకాశాలు వస్తాయి. కానీ వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల మనం వాళ్ళ మాయలోనో వాళ్ళ బుట్టలోనో పడితే మొత్తానికే మోసం వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి మా ఎంబీసీ సోదరులు దయచేసి అర్థం చేసుకొని ఈ ఉద్యమంలో మమేకమైరు, మాతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కొంతమందిని ఏంటంటే డివైడ్ చేసి ఈ యొక్క కేసులు వేపేయటం అది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జరిగేటప్పుడు మా వాళ్ళని మళ్ళీ మేము కౌన్సిలింగ్ చేసుకుంటున్నాం, మేము మాట్లాడుకుంటున్నాం. పెద్ద ఎత్తున కూడా అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. రాబోయే ఫలితాలను కూడా అందరం కలిసి సమంగా పంచుకొని ఆ ఫలితాలను కూడా మా భవిష్యత్ తరాలకు అందిస్తాం. రైట్. మరొకటి ప్రధానంగా వినిపిస్తున్న మరో ఆరోపణ ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు దాదాపు కొన్ని దశాబ్దాలుగా బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు. ఎవరన్నా కాదన్నా బీసీల నాయకుడిగా ఆయన్నే చెప్తా ఉన్నారు, ఒప్పుకుంటాం. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆర్ కృష్ణయ్య నాయకత్వ లోపం వల్ల ఇప్పుడు కూడా ఆర్ కృష్ణయ్య నాయకత్వ లోపం వల్ల బీసీల ఐక్యత లేకపోవటం వల్లే మనం ఈరోజు చులకనైపోయాము. ఈరోజు మాది మాకివ్వమని కూడా మనం అడుక్కునే పరిస్థితి వచ్చాం. మాది మాకివ్వమని మనం బెదిరించే పరిస్థితి కాదు, మాది మాకివ్వమని అడుక్కునే పరిస్థితి వచ్చాం. దానికి బీసీల్లో ఐక్యత లేకపోవటం, సరైన నాయకత్వం లేకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. వేరే ఈ రోజుకి కూడా ఇవాళ మనం ఇప్పుడు ఈ నిమిషానికి కూడా మాట్లాడుకుంటే మనం జరిగిన బంద్ కావచ్చు, ఇప్పుడు జరగబోయే ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ మరోసారి ఆర్ కృష్ణ గారి నాయకత్వంలోనే వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. బీసీలోని ఒక వర్గం ఆయన నాయకత్వం ఒప్పుకోవట్లేదు, ఆయన నాయకత్వం ఫెయిల్యూర్ వల్లే మనం ఇలా ఉండిపోయామని చెప్తున్నారు. సో ఈ ఐక్యత లేకపోవటం ఇలాంటివన్నీ కూడా ఎలాంటి పరిణామాలు చూపించవచ్చు అంటారు? కొంత నష్టం జరిగే అవకాశం ఉందంటారా మీరు? వాస్తవానికి ఆర్ కృష్ణయ్య గారు మీరు చెప్పినట్టుగా అనేక సంవత్సరాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలోనే ఆయన నివాసం కూడా ఉంటుంది. వాస్తవానికి ఆయన వల్ల చాలామంది లబ్ధి పొందిన విద్యార్థులు ఉన్నారు. చాలామంది స్కాలర్షిప్లే కావచ్చు, హాస్టళ్లలో సీట్లు కావచ్చు, చాలా అంటే ఉపాధి కేంద్ర ఉపాధి కార్యక్రమాల్లో అంటే అక్కడక్కడ కంపెనీలలో ఆడాడ కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు 100%. ఇప్పుడు ఒక పరిణామ క్రమంలో ఆయన ఉన్న స్థాయిలో ఆయనకు తగ్గట్టుగా ఆయన చేసిండు. ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ఉద్యమం అనేది వివెత్తున ఎగిసింది. ఇప్పుడు ఆయన ఒక్కరే తీసుకుపోతారా ఇంకా వేరే వాళ్ళు తీసుకుపోతారా అనేది ఇక్కడ
సబ్జెక్ట్ కాదు. మనకు బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అందరం కలిసి దీన్ని యునైటెడ్గా ముందుకు తీసుకుపోయినప్పుడే వస్తుంది. అంటే ఆర్ కృష్ణయ్య వల్లనే ఇది అంటే నిర్వీర్యమైంది, ఆర్ కృష్ణయ్య వల్లనే బలోపేతమైంది అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. ఆర్ కృష్ణయ్య కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇందులో ఈ ఉద్యమంలో కాకపోతే ముందు వరుస నుంచి ఆయన చాలా సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో ఉన్నాడు. ఆయన తర్వాత మాలాంటి విద్యార్థి ఉద్యమకారులు ఉస్మానియా కేంద్రంగా అనేక ఉద్యమాలు చేసినాం. మేము ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఒక పక్క తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమ పందాలో మేము ఒక సామాజిక తెలంగాణ కూడా కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. ఆ రోజున్న మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముందైతే భౌగోళిక తెలంగాణ రానివ్వండి, తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామని చెప్పారు. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఏ కోశాన కూడా కనపడలేదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి డౌట్స్ అన్నీ ముందుకు వస్తున్నాయి అన్నట్టు. అంటే ఉద్యమ పందా అనేది ముందుకు పోతున్న క్రమంలో ఏ ఒక్కరు అంటే ఒకరు కంట్రోల్ చేస్తారనేది ఉండదు ఇక్కడ. అంటే ఆర్ కృష్ణయ్య కిందనే పనిచేసే వాళ్ళు ఆర్ కృష్ణయ్య కింద పనిచేస్తారు, మిగతా నాయకుల కింద పనిచేసే వాళ్ళు మిగతా నాయకుల కింద పనిచేస్తారు. కానీ అంతిమ లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం. ఆయన ఛాంపియన్ అనేది కాదు ఇక్కడ. అంటే ఆయన ఆయన పెద్దన్న పాత్ర, ఒక పక్క పెద్దన్న ఆయన స్థాయిలో ఆయన పాత్ర పోషిస్తున్నాం, మా స్థాయిలో ఉద్యమ కేంద్రంగా మేము పాత్ర పోషిస్తున్నాం. అదే తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో 2013, 14, 15లో మేము పెద్ద ఎత్తున కూడా చాలా మహాత్మా జ్యోతిబాపులే జయంతిని ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో చేయలేని విధంగా 60 అడుగుల డయాస్ తోటి చాలా పెద్ద ఎత్తున కూడా చాలా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆ రోజు ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న ఈశ్వరయ్య గారిని చీఫ్ గెస్ట్గా పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీ నాయకులందరినీ తీసుకొచ్చి ఉస్మానియా గడ్డ పైన మేమెంతో మాకంత వాటా అని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేసిన నాయకులు ఉన్నాం. ఈ ఉద్యమంలో ఎవరెంత కష్టపడితే వాళ్లకు ముందు వరుసలోకి వస్తారు. అంటే గతంలో చేసిన ఉద్యమాలకు కూడా దీనికి అనుభవం అనేది అవసరం. కానీ ఆర్ కృష్ణయ్య చేస్తాడా ఇంకొకరు చేస్తారా అనేది కాదు. ఎవరు ఈ ఉద్యమంలో బలంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారో వాళ్ళకు ఆటోమేటిక్గా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు బలంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళని పార్టీలు క్యాప్చర్ చేస్తున్నాయి. పార్టీలు క్యాప్చర్ చేసి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని సైడ్కి తీసుకెళ్తున్నాయి. దీనివల్ల కొంతమంది ఇప్పుడు ఈటెల వైపు కొంతమంది వెళ్తారు, లేకపోతే కాంగ్రెస్లో మహేష్ కుమార్ గౌడ్ వైపు ఇంకొంతమంది వెళ్తారు, లేకపోతే ఇంకో తీన్మార్ మల్లన్న అంటే వాళ్ళు పార్టీ పెడితే ఆయన వైపు కొంతమంది వెళ్తారు. ఇట్లా అంటే ఈ భావం ఉద్యమం ఏదైతే ఉందో ఇది 4 ముక్కలుగా చీలిపోతుంది. ఇట్లా చీలుతూ పోయే కొందికి రోజులు గడుస్తాయి, సంవత్సరాలు గడుస్తాయి తప్ప బీసీలకి న్యాయం జరగదు అనేది ఒక వాదన. నిజానికి తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అంటే అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. ఎవరన్నా కొంచెం ముందు వరుసలోకి వచ్చిన నాయకుడిని క్యాప్చర్ చేసి బుట్టలు వేసుకోవటం, ఆ పార్టీలో బుట్టలు వేసుకోవటం, ఈ పార్టీలో బుట్టలు వేసుకోవటం జరిగింది. కానీ ఆ రోజు జరిగిన సంఘటన కానీ ఆ రోజు జరిగిన చరిత్ర కానీ మీరు ఒకసారి పరిశీలించండి. ఎవరు ఎటు వెళ్ళినా కూడా ఉస్మానియా, కాకతీయ మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కూడా ముక్త కంఠంతో వీళ్ళకి వెనకాల వాచ్ డాగ్ లాగా పనిచేసినాయి. వీళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి ఎవరు తప్పు చేసినా కూడా మనం చూసినాం. ఆ రోజు డి శ్రీనివాస్ పోటీ చేసినప్పుడు ఒక విద్యార్థి ఉద్యమకారుడు బలిచ్చుకుంటా అని చెప్పి అలా ఆత్మ బలిదానం చేసిన పరిస్థితి మనం ఉస్మానియా కేంద్రంగా చూసినాం. అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో భయపడ్డది ఎవరికంటే ఉస్మానియా కేంద్రానికి, కాకతీయ కేంద్రానికి ఉద్యమ కేంద్రాలకు భయపడ్డారు. అంటే వీళ్ళందరినీ కూడా సెటరేట్ చేసే బాధ్యత ఇలా ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోబోతున్నది. ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థి ఉద్యమకారులు, గతంలో తెలంగాణ ఉద్యమం పనిచేసిన అంటే మన ప్రజా కవులు, కళాకారులను అందరినీ కూడా ఇందులోకి మమేకం చేయబోతున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఒక ఫోర్సు పనిచేసింది మనం అయాలు చూసినాం. ఎన్ని పార్టీలు ఉన్నా ఎవరి వింగుల్లో పనిచేసినా కూడా ఒక ఫోర్స్ అనేది వీళ్ళందరినీ వెనకంగా బట్టి ముందుకు నడిపించగలిగింది. అలాంటి ఫోర్సుని ఇలా ఉస్మానియా కేంద్రంగా మేము తీసుకురాబోతున్నాం. మీరు చెప్పిన దానికి అసలైన సమాధానం ఉస్మానియా కేంద్రమే. అయితే మీరు అన్న దాంట్లోనే ఉస్మానియా కేంద్రంలో ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే కీలక పాత్ర పోషించారో, ఎవరైతే ముందుండి నడిపించారో వాళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు తీసుకొని రాజకీయంగా మంచిగా సెటిల్ అయిపోయి హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఎవరైతే నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆత్మ బలిదానం చేసుకున్నారో, ప్రాణం పెట్టి పోరాడారో వాళ్ళ జీవితం మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. కాబట్టి రేపు బీసీల ఉద్యమం కోసం కూడా మేము ముందుకొచ్చి ప్రాణాలకు తెగించి పోరాడితే కొంతమంది పదవులు తీసుకొని సైలెంట్ అయిపోతారు, మాకు మళ్ళీ అన్యాయం జరిగిద్దనే వాదన కూడా కొంతమంది విద్యార్థుల్లో వినిపిస్తుంది.
వాస్తవానికి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టినాం? దొరల చేతిలో పెట్టినాం. దొరల చేతుల్లో పెట్టినప్పుడు వాళ్ళ తాయిలాలకు వాళ్ళకు అడుగులకు మడుగులు ఒత్తేట వాళ్ళకు కొంతమందికి బెనిఫిట్ అయినమాట వాస్తవమే. కానీ అలా బెనిఫిట్ అయింది ఎంత? 0.55% మాత్రమే బెనిఫిట్ అయ్యారు. మీరు చెప్పినట్టుగా ఎంతో మంది నష్టపోయారు ఆ ఉద్యమం వల్ల. నష్టపోయిన వాళ్ళకి నిజంగా లబ్ధి చేకూరింది అంటే చేకూరలేదు. ఎందుకంటే ఈ రోజుకు చేకూరలేదు. సరే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా వాళ్ళకి ఇంకా టైం పీరియడ్ ఉంది. మరి వాళ్ళు చేస్తారా చేయరా అనేది చూడాలి మనం. కాబట్టి అంటే వాస్తవంగా ఏంది, మనం గతంలో మన తాత ముత్తాతల కాలంలో ఏదైతే దొరల పాలనలో వెట్టి చాకిరీ వ్యవస్థలో మన తాత ముత్తాతలు అంటే ఆ రోజు మన జీవితాలను త్యాగం చేసి ఆగమైపోయారు, అదే పరిస్థితిలోకి మన తెలంగాణ సాధించుకున్నాక కూడా నెట్టివేయబడ్డాం. నెట్టివేయబడటం వల్లనే మీరు చెప్పినట్టుగా ఆ ఫలితాలు అనేది ఎవరైతే నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళకు ఆ ఫలితాలు దక్కలేదు. కానీ బీసీ ఉద్యమం వేరు. ఈ బీసీ ఉద్యమం అనేది బీసీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అంతా కొత్త లీడర్షిప్ రాబోతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరో ఒకరు ఛాంపియన్ ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఛాంపియన్ కింద పనిచేస్తాం, ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి, అంటే కొంతమంది సోకాల్ లీడర్ లాగా ఉండే పరిస్థితి లేదు. ఇది బీసీలకు రాజ్యాధికారం అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రాజ్యాంగమే మనకు అవకాశాలు కల్పిస్తుంది. ఇవాళ మనకు ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు ఉండబట్టే కదా యూనివర్సిటీ కేంద్రం కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. మాకన్నా జూనియర్లు చాలామంది మన గాదర్ కిషోర్ కావచ్చు, బాల్క సుమన్ లాంటి వాళ్ళకు, మెడిపల్లి సత్యం లాంటి వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి. అంటే ఎట్లా వచ్చినాయి? ఎర్రోల శ్రీనివాసు, పిడమర్తి రవి లాంటి వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి. అంటే ఎట్లా వచ్చినాయి? వాళ్ళకు రాజ్యాంగ రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగపర రిజర్వేషన్లు ఉన్నప్పుడు వాళ్ళు పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంది. వాళ్ళు మాత్రమే పోటీ చేస్తారు. వాళ్ళ మీద కూడా వేరే వాళ్ళు కూడా అదే సామాజిక నేపథ్యానికి చెందిన వాళ్ళు పోటీ చేయడం వల్ల అవకాశాలు వస్తాయి. అప్పుడు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదే బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఇప్పుడు మేము పోయి అగ్రవర్ణాల మీద పోటీ చేయడం వల్లనే కదా ఇంత నష్టం జరిగేది. మాకు బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు మా బీసీలలో ఉన్న వాళ్ళు మేము పోటీ చేసుకుంటాం. పోటీ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఫలితాలు మాకు దొరుకుతాయి. ఇది ఇమీడియట్ బెనిఫిషియర్స్ మేము. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత నష్టపోయింది ఎక్కడ? దొరల చేతిలో పోవటం వల్ల పూర్తిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళలో అత్యధికంగా నష్టపోయింది బీసీలే. ఎందుకంటే ఆయన చాలా తక్కువ మందికి అవకాశాలు ఇచ్చిండు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పించిండు. కానీ బీసీలకు అవకాశాలు ఎక్కడ కల్పించిండు? చాలా తక్కువ. అంటే ఒక ప్రెషర్గానో ఆయనకు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న వాళ్ళని రేపటి రోజున వీళ్ళతోటి ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకు అవకాశాలు కల్పించిండు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. బీసీ ఉద్యమం వల్ల, బీసీ రిజర్వేషన్లు రావడం వల్ల నీకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రాజ్యాంగం మనం పోయేదే రాజ్యాంగ హక్కులు సాధించుకోవడానికి. చాలా మందికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు దాదాపుగా మనం 42% తీసుకున్నప్పటికీ 42% అంటే ఏ ఒక్కరికో సంబంధించింది కాదు కదా. ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి. మేము 42% ఉద్యమంతో ఆగదు. ఇది తప్పనిసరి పరిస్థితిగా మేమెంతో మాకంతా వాటా అనే ఉద్యమంగానే తీసుకుపోతున్నాం. అప్పుడు ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది కదా. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి చట్టసభలో ప్రవేశించడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఒక్క స్థానిక సంస్థలతో ఆగే ఉద్యమం కాదు ఇది. అగ్గి రాజుకుంది తెలంగాణలో. ఈ అగ్గి అనేది దేశమంతా బాగుంది. ఫైనల్గా మీరే చెప్తున్నారు అగ్గి రాజుకుంది అని. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వినిపిస్తున్న ఒక ఇంటర్నల్ టాక్ ఏంటంటే ఇది ఇప్పుడు అయ్యేది కాదు, ఖచ్చితంగా ఇంకొక 3 వారాల్లో కోర్టు స్టే కూడా అయిపోద్ది, సుప్రీంకోర్టుకి వెళ్ళినా వ్యతిరేకంగానే తీర్పు వస్తుంది గ్యారంటీగా, ఇది ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి పార్టీల పరంగా 40% రిజర్వేషన్లు పెట్టేసుకొని ఎలక్షన్స్కి వెళ్ళిపోయే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే జరిగితే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం కాస్త చల్లబడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దానికి ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఒప్పుకోము. రాజ్యాంగపర రిజర్వేషన్లు 42% అన్ని పార్టీలతో ఇచ్చినప్పుడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంకా చాలా పెద్ద నష్టం జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ నిజంగా వాళ్ళ పార్టీ యొక్క నిర్ణయాల మేరకు 42% రిజర్వేషన్లు ఇచ్చిండ్రు అనుకోండి, బీజేపీ ఇవ్వాలి కదా. బీజేపీ ఇవ్వనప్పుడు అక్కడ ఎవరు పోటీ చేస్తారు? అగ్రవర్ణాలు, అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు పోటీ చేస్తారు. ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చే వ్యక్తి అభ్యర్థి ఓడిపోతాడు. బీఫామ్ ఇవ్వడంతో ఓడిపోతాడు. ఆయన బీఫామ్ తోటే ఓడిపోతాడు. అంటే ఇండైరెక్ట్ గా చాలా పెద్ద నష్టం జరగబోతుంది దానివల్ల. కాబట్టి దీన్ని మేము జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు, చాలా మంది మేధావులతో కూడా న్యాయ నిపుణులతో చర్చించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పిన పద్ధతిలో ఒకవేళ స్థానిక సంస్థలు ఎలక్షన్కి పోతే ఖచ్చితంగా అడ్డుకొని తీరాలని చెప్పి కూడా నేను ఇందిరా పార్క్ ధర్నా వేదికగా చెప్పినాం. భవిష్యత్తులో కూడా మేము అదే నిర్ణయానికి కట్టుబడి పనిచేయబోతున్నాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని పార్టీలు జీవో నెంబర్ 9 ద్వారా ఇస్తారా, లేకుంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ పెట్టి 9వ షెడ్యూల్ ద్వారా ఇస్తారా, ఆ నిర్ణయం జరిగే వరకే, జరిగినప్పుడే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ నిర్ణయాల దిశగానే మా ఉద్యమం ఉంటుంది. ఈ యొక్క కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వరు, బీజేపీ వాళ్ళు ఇవ్వరు. అప్పుడు ఈ బీసీ ఇచ్చిన బీసీలు పోయి
ఓసీల మీద పోటీ చేయాలి. పోటీ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక తప్పదు, ఇక బీఫామ్ తీసుకునేటప్పుడే మానసికంగా నేను ఓడిపోతున్నా అనేది ఆయన అనువున నిక్షిప్తం అయిపోతుంది. దానివల్ల చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మా రిజర్వేషన్లో మాకు రాజ్యాంగంలో తమిళనాడు తరహా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టి ఆ తర్వాత వచ్చినప్పుడే మాకు రాజ్యాంగ రక్షణ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వచ్చినప్పుడు మాత్రమే మేము ఈ స్థానిక సంస్థలు కావచ్చు, మిగతా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు ఉండబోతున్నాయి. యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి ఉద్యమకారులు, మేధావులు, ప్రొఫెసర్లు అందరం కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అన్ని యూనివర్సిటీలను కలుపుతూ బస్సు యాత్రలు చేయబోతున్నాం. తెలంగాణ ఇప్పుడు మన బీసీ రిజర్వేషన్ల సాధన సమితి మన చిరంజీవులు గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, వీరు కూడా నవంబర్ 10 నుంచి 30 వరకు కూడా వారు బస్సు యాత్ర చేయబోతున్నారు. వీరందరినీ కలుపుకొని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మేము ఉద్యమం చేయబోతున్నాం. ఆ ఉద్యమానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ప్రజలు కూడా ఈ ఉద్యమంలో మమేకమై మాతో కలిసి నడిచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే తీసుకుపోయినామో అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని కూడా తీసుకుపోయి మేమెంతో మాకంతా అనే విధంగా మన రిజర్వేషన్లు మనం సాధించుకునేందుకు ఈ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి కూడా మీ యొక్క ఆదాబ్ హైదరాబాద్ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. జై బీసీ.